రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలోని 48వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్సూర్ అలీఖాన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మొక్కలు నాటారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలతో పాటు మందులను కూడా పంపిణీ చేశారు. అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పేదలకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షక అధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేయటం అభినందనీయమని అన్నారు. అనంతరం టీడీపీ నాయకుడు మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇచ్చిన పిలుపు మేరకు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించామని వివరించారు. ఆయన రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. आज 5 अगस्त के दिन टीजी भरत साहब जो मिनिस्टर है उनका सालगिरह है। सालगिरह के इस मौके पर दरगाह शरीफ रोज़ा में मुसाफिरों को और गरीब लोगों को खाने का इंतज़ाम किया गया, जिसमें हमारे फ़कीर बाबा साहब और बाबा साहब हमारे साथ ये जो दरगाह के सज्जद नशीन हैं, इन लोगों का भी इसमें ताउन रहा है। इसलिए ऐसे इस प्रोग्राम में जो मुसाफिरों की, गरीबों की मदद मिल सके, ऐसे प्रोग्राम सालगिरहों पे और जो भी हमारे ताउन हो सके हमेशा करते रहना है। ये आज बहुत खुशी की बात है कि इस रोज़ा दरगाह शरीफ में हम मुसाफिरों को और गरीब लोगों को खाने का इस प्रोग्राम रखें। हम लोगों के साथ मेरे बूथ इंचार्जेस, वार्ड बूथ इंचार्जेस और काफ़ी लोग इधर आकर इस मौके का फ़ायदा लें। शुक्रिया। ప్రీతమ మంత్రి టీజీ భరత్ గారి బర్త్డే సందర్భంగా విధంగా పంచడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొంటున్న మనుషుల భాష మరియు వాళ్ళ మొత్తం ఉన్నందుకు నాకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజును పురస్కరించుకుని నగర శివార్లలోని శ్రీ గాయత్రి గోశాల వద్ద నగరానికి చెందిన భీమిశెట్టి మనోజ్ కుమార్, భీమిశెట్టి రమేష్ల ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు చెందిన భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు క్రెయిన్ సహాయంతో భారీ గజమాలను వేసి బర్త్డే కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు నాణాలతో తులాభారం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకల్లో ఈ కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకుంది. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజును పురస్కరించుకుని నగర శివార్లలోని శ్రీ గాయత్రి గోశాలలో 23వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ ఆధ్వర్యంలో 100 మంది ఒంటరి మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజును పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామని వివరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈరోజు మన మంత్రి గారు ప్రియతమ లీడర్ టీజీ భరత్ గారి మినిస్టర్, ఎమ్మెల్యే అయినాక ఫస్ట్ బర్త్డే ఈరోజు గోశాలలో భారీ ఎత్తున సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. దానికి పురస్కరించుకొని సునీల్, ప్రవీణ్, ఎస్పీ యూత్ ఇద్దరు భరత్ గారి చేతుల ద్వారా 100 మందికి వితంతువులకు చీరలు పంపిణీ కార్యక్రమం చేశారు. ఇది చాలా మంచి కార్యక్రమము. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు సునీల్, ప్రవీణ్ ఎప్పుడు ముందుంటారు. దేవుడు వాళ్ళకి చల్లగా ఆరోగ్యము, వాళ్ళకు మంచి హోదా అన్ని ఇప్పివ్వాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సునీల్, ప్రవీణ్, థ్యాంక్ యూ. ఈరోజు మా దైవం, మా ప్రియతమ నేత, ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ టీజీ భరత్ గారి జన్మదిన వేడుకల్ని ఈరోజు గోశాలలో కర్నూలు నగర ప్రజలతో ఆధ్వర్యంలో ఈరోజు గోశాలలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఎస్పీ యూత్ ప్రవీణ్, సునీల్ వారి ఆధ్వర్యంలో ఒంటరి మహిళలకు, వితంతువులకి 100 మందికి వాళ్ళ సొంత నిధులతోని చీరలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అందుకని వారి కుటుంబాలకు మంచి జరగాలని
గోమాతను వేడుకుంటూ టీజీ భరత్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మా భరతయ్య కర్నూలు జిల్లా మొట్టమొదటి యువ నాయకుడు మా మినిస్టర్ గారు భరతయ్య గారిది బర్త్డే కాబట్టి ఈరోజు 23వ వార్డు తరఫున 24వ వార్డు తరఫున వితంతులు ఒంటరి మహిళలకు మా తమ్ముడు సునీలు నేను ఇక్కడ చీరలు పంపిణీ చేసినాము. మా పెద్దలు సంతోషన్న గారి ఆధ్వర్యంలో మా పెద్దలు రవణ గారి ఆధ్వర్యంలో మా బూత్ ఇన్ఛార్జీలు అందరం కలిసి మా టీం అందరం కష్టపడి ఒంట మహిళలకు చీరలు పంచి మంచి పని చేయాలని టీజీ భరతయ్య ఎన్నో సేవలు చేస్తుంటాడు. ఆ సేవలు కర్నూలు జిల్లా ప్రజలందరికీ తెలుసు. మన భరతయ్య బాగుంటే కనుక మన కర్నూలు జిల్లా అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గోశాలలో మనము బర్త్డే ఫంక్షన్ హాల్ చేసుకుంటాం. కాబట్టి భరతయ్యకి కృతజ్ఞతలు చెప్తున్నాం. నగర శివార్లలోని శ్రీ గాయత్రి గోశాలలో జరిగిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకల్లో నగరపాలక సంస్థ కమిషనర్ రామలింగేశ్వర్ పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ విశ్వేశ్వరరెడ్డి, ఎంఈలు శేషసాయి, షాకీర్, డీసీపీ సంధ్య, మేనేజర్ చిన్నరాముడు తదితరులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి, టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే డివిఆర్ సిటీ డిజిటల్ అధినేత డి వెంకటేశ్వరరెడ్డి శ్రీ గాయత్రి గోశాలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజును పురస్కరించుకుని 3 లక్షల చెక్కును అందజేశారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నగర శివార్లలోని శ్రీ గాయత్రి గోశాలలో జరిగిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో శ్రీ గాయత్రి గోశాలకు చేరుకుని రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారితో శ్రీ గాయత్రి గోశాల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన వారిని ఆయన ఆప్యాయంగా పలకరించి శుభాకాంక్షలు స్వీకరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని నగర శివార్లలోని శ్రీ గాయత్రి గోశాలలో టీడీపీ నాయకుడు లక్కీ 2 గోపీనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 200 మంది యువకులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజును పురస్కరించుకుని రక్తదానాన్ని చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్తదానం చేసిన యువకులను అభినందించారు. వారికి కూల్ డ్రింక్స్, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజును పురస్కరించుకుని గోపీనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. శ్రీ టీజీ భరత్ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారి బర్త్డే పురస్కరించుకొని ఇక్కడ రక్తదాన శిబిరం నడుస్తుంది. దగ్గర 200 మంది రక్తదానం చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. వారికి మా ధన్యవాదాలు. నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని నగరంలోని ఆయన నివాసంతో పాటు నగర శివారులోని శ్రీ గాయత్రి గోశాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సందడిగా మారింది. రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు నగరంలోని సంకల్ బాగ్లో ఉన్న ఆయన నివాసంలో పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగర శివారులో ఉన్న శ్రీ గాయత్రి గోశాలకు చేరుకున్నారు. అనంతరం ఆయనకు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు ప్రత్యేకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దంపతులు వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారితో శ్రీ గాయత్రి గోశాల సందడిగా మారింది. ముఖ్యంగా తన పుట్టినరోజు సందర్భంగా ఎవరు పుష్పగుచ్చాలు, పూలదండలు తీసుకురావద్దని, గాయత్రి గోశాలలో ఉన్న గోవులకు గ్రాసాన్ని, ఇతర వస్తువులను తీసుకురావాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సూచించడంతో అందరూ ఆయన సూచనలను పాటించారు. ఈ సందర్భంగా అవోపా ప్రతినిధులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆప్యాయంగా పలకరిస్తూ శుభాకాంక్షలు స్వీకరించారు.
అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గోమాతను పూజించాలని, గోమాతను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. తాను గోమాతను పూజించడం మొదలు పెట్టాక తనకు మానసిక ప్రశాంతతతో పాటు ఎన్నో రకాల మంచి జరిగిందని ఆయన వివరించారు. అందుకే తన పుట్టినరోజు వేడుకలను ప్రత్యేకంగా శ్రీ గాయత్రి గోశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారని, గోమాతను పూజించడం వల్ల అందరికీ మంచి జరుగుతుందని ఆయన తెలియజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజును పురస్కరించుకొని నగరంలోని 47వ వార్డు పరిధిలోని ధర్మపేటలో టీడీపీ నాయకులు సురేంద్రనాథ్, సోమిశెట్టి హరికృష్ణ, సోమిశెట్టి శ్రీకాంత్ ఆధ్వర్యంలో స్థానికులకు బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఈ వార్డు నుంచి అత్యధిక మెజారిటీ వచ్చిన నేపథ్యంలో ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని టీడీపీ నాయకులు స్థానిక ప్రజలకు టిఫిన్ బాక్స్లను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్తో పాటు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, వ్యక్తిగత కార్యదర్శి రామస్వామితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వార్డు నుంచి గత ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన యువ నాయకుడు టీజీ భరత్ అన్న బర్త్డే సందర్భంగా మా 47వ వార్డు పరిధిలో అందరికీ మన సోమిశెట్టి శ్రీకాంత్, సోమిశెట్టి హరికృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో నారాయణ అందరం కలిసి క్యారెట్లు పంపిణీ చేయడం జరుగుతుందండి. టీజీ భరత్ గారు మంత్రివర్యులు వారి పుట్టినరోజు సందర్భంగా 43వ వార్డులో అందరూ కలిసి మా మిత్రులు సోమిశెట్టి ఫ్యామిలీ అండ్ సురేంద్ర వీళ్ళందరూ కలిసి ఈ యొక్క ప్రాంత ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి సందర్భంగా ఈ బర్త్డేగా వాళ్ళకందరూ కూడా గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి క్యారియర్లు, చాలా అవసరమైనటువంటి క్యారియర్లు ఈరోజు పంచడం జరిగింది. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకలను నగరంలోని శ్రీ గాయత్రి గోశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శ్రీ గాయత్రి గోశాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులతో పాటు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దంపతులు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి శ్రీ గాయత్రి గోశాల ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కుటుంబ సభ్యులతో కలిసి సహస్ర గో ప్రదక్షిణ చేశారు. అనంతరం గో తులాభారం కార్యక్రమాన్ని నిర్వహించారు. గోమాతలకు గో గ్రాసాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గోమాతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం గోశాలలో తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన హోమం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో శ్రీ గాయత్రి గోశాల సందడిగా మారింది. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి గోశాల ప్రతినిధి తిరుపాల్ బాబు తదితరులు మాట్లాడుతూ శ్రీ గాయత్రి గోశాల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని వివరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన పారిశ్రామికవేత్తగా, రాజకీయ నాయకుడిగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. టీజీ భరత్ గారిది మన మంత్రివర్యులు వారికి ఈరోజు వేదాశీర్వచనం ఇచ్చారు. అక్కడ వేదాధ్యయనం జరుగుతుంది. రాయలసీమలోనే 4 వేదాలు జరుగుతున్న ఏకైక మఠం అది శంకర మఠం అక్కడ జరుగుతుంది. దానికి కూడా ఈరోజు ఆ పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు అంటే దానికి సార్ ఎప్పుడో ఒక 10-15 ఏళ్ల కిందనే అక్కడ శంకర మఠంలో ఆ వేదాధ్యయనం చేసేందుకు బిల్డింగ్ ఎన్నో లక్షలతో అప్పుడు కాలంలోనే కట్టించాడు. సో ఎప్పటి నుంచి ఏ కార్యక్రమం జరిగినా ఎక్కడైనా సాధి చేయలేకుండా ఒక కార్యక్రమం అంటూ ఉండదు. అప్పుడు ఈ గోశాల స్టార్ట్ చేసేకి మేము చాగంటి కోటేశ్వరరావు గారిని రిక్వెస్ట్ చేస్తే వారు భూమి పూజ వచ్చి ఇక్కడ స్టార్ట్ చేసి వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చారు. భారతీ తీర్థస్వామి మాకు వచ్చి ఆయన ఆశీర్వాదం ఇచ్చారు. తర్వాత ఈ గోశాలలో 1000 ఆవులు సుభిక్షంగా ఉన్నాయంటే మేము మర్చిపోలేని ఏకైక వ్యక్తి మా ఆనరబుల్ మినిస్టర్ గారు టీజీ భరత్ గారు. ఒక నెలకి ఇక్కడ 14-15 లక్షలు ఖర్చు వస్తుంది. దాదాపుగా టీజీ భరత్ గారు మాకి దాదాపుగా 4 కోట్లు ఇప్పుడు దాకా ఫండింగ్ ఇచ్చింటారు. ₹2 కాదండి, 4 కోట్లు ఇచ్చింటారు మాకు ఫండింగ్. ఆయన ఫ్రెండ్ సర్కిల్, ఆయన అసోసియేట్స్ నుంచి. ఎవరైనా ఒక గుడికి దానం చేస్తే ఆ గుడి పైన గోపురం కడితే దానిపైన పేరు వస్తుంది. కానీ భరత్ గారు ఏమి ఆశించకుండా
ఇప్పుడు ఇక్కడ ఆవులకి ఇంత ఖర్చు అయింది ఎక్కడ ఉంది అంటే ఓన్లీ ఆవు పేడ కనబడుతుంది.